ఎవరో ఎర్రగంగిరెడ్డి వీళ్ళు చెప్పారని రక్తం కక్కుకు చనిపోయాడు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ లెటర్ చూశాడో ఇట్లాగా వెంటనే సార్ ఇక్కడ ఏదో లెటర్ ఉందంటే ఆ లెటర్ చదవమన్నాడు. ఆ లెటర్ చదివాడు అతను. ఆ లెటర్లో ఇట్లా డ్రైవర్ నన్ను కొట్టి చంపబోయాడు, చంపుతున్నాడు, వీడిని వదిలిపెట్టద్దు అని రాశాడు. అది వాళ్ళ అల్లుడికే చెప్పాడు ఆయన. చెప్పాక ఆ లెటర్ దాచేయమన్నారా లేదా? కేసు దాని చుట్టూతోనే ఉంది. లెటర్ దాచేయమన్నారా లేదా? ఎందుకు దాచేయమన్నారు అసలు దాని చుట్టూ కదా మేజర్ ఇన్వెస్టిగేషను. తర్వాత జగన్ వచ్చాక ఆ లెటర్ తీశాడు బయటికి. అప్పుడేమని బయటికి ప్రచారం చేశారంటే జగన్ వాళ్ళు కూడా అనుకున్నది ఈ లెటర్ని ముందు దాచేయమని చెప్పేసి అల్లుడు చెప్పాక జగన్ దగ్గరికి తీసుకొస్తే అట్టట్ట వదిలేశారు మీరు, పోలీసులకు ఇవ్వండి అదని జగన్ చెప్పాడు ఇవ్వమని. నాకెందుకు అది, పోలీసులకు ఇవ్వండి అన్నప్పుడు ఇచ్చారు వీళ్ళు. అప్పటిదాకా ఆ లెటర్ని కృష్ణారెడ్డి వాళ్ళు ఇంటికి పంపించి మరీ దాచమన్నారు. ఇప్పుడు అందుకే కృష్ణారెడ్డి కుటుంబం కూడా అందులో కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది కదా. ఆ లెటర్ని ఎందుకు ఇంటి దగ్గర దాచుకున్నారు అసలు? ఇంకొకటి దానికి వీళ్ళు ఏం చెప్పారు సమాధానం? ప్రసాద్ వీళ్ళు పెట్టిన డ్రైవర్, కొత్త డ్రైవర్ అతను. పాత డ్రైవర్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపించింది వీళ్ళే. పుణ్యక్షేత్రానికి వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపించింది. ఆ తర్వాత ఇతను పెట్టారు. ఇతన్ని చంపేమన్నాడు అనేటటువంటిది రాయించింది ఎవరు?